ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకొని ఉద్యోగాలు సంపాదించి నానా రకాల చర్యలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులను ఉద్దేశించి మన జడ్జి గారు ఒక మాట అన్నారు. ఆ మాటను పట్టుకొని ఇన్స్టాగ్రామ్లో ఒక పెద్ద ఉద్యమమే మొదలైంది. అది కాస్త ఒక పార్టీగా రూపాంతరం చెందింది. కాక్రోచ్ జనతా పార్టీ అని. అది కాస్త జంతర్ మంతర్ దగ్గర ఒక ఉద్యమాన్నే లేవదీసి రాజకీయ పరంగా ఒక దుమారాన్నే లేవదీసింది. అయితే ఈ విషయాన్ని మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాలి? ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది వేమన పద్యము, దానికి సంబంధించినటువంటి భావము, ఆ భావానికి సంబంధించిన కథ కదా. ఇదెందుకు అనంటే, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు ఇలాంటి వాటికి నాయకత్వం వహించే వ్యక్తులను మనం నమ్మవచ్చా, నమ్మవద్దా? గుడ్డిగా నమ్ముతామా? మరి ఎలాంటి ఆలోచన చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే నీతిని బోధించేదే ఇప్పుడు మనం వినబోయే వేమన పద్యం. కోతి నొనర తెచ్చి కొత్త పుట్టము గట్టి కొండ మృత్యులెల్ల కొలచినట్లు నీతిహీను చెంత నిర్భాగ్యులుందురు విశ్వదాభిరామ వినురవేమ. కోతి నొనర తెచ్చి కొత్త పుట్టము గట్టి కొండ మృత్యులెల్ల కొలచినట్లు నీతిహీను చెంత నిర్భాగ్యులుందురు విశ్వదాభిరామ వినురవేమ. కోతికి మంచి కొత్త దుస్తులు తొడిగి అలంకరిస్తే మిగిలిన కొండముసులు అజ్ఞానంతో ఉన్న ఇతర కోతులు కూడా దాన్ని ఏదో గొప్ప రాజుగా భావించి పూజిస్తూ కొలుస్తాయి. అలాగే సమాజంలో ధర్మం, నీతి, నిజాయితీలు లేని ఒక నీతిహీనుడు నీతి బాహ్యమైనటువంటి ఆడంబరాన్ని లేదా అధికారాన్ని ప్రదర్శిస్తే విచక్షణ లేని మూర్ఖులు, లాభాపేక్ష కలిగిన నిర్భాగ్యులు అతని అసలు స్వరూపాన్ని గ్రహించలేక అతని చుట్టూ చేరి భజన చేస్తూ అతడిని గొప్ప నాయకుడిగా కొలుస్తుంటారు. బాహ్య రూపాన్ని చూసి మోసపోతూ నీతి లేని నాయకుడిని నెత్తిన పెట్టుకునే మూర్ఖుల స్వభావాన్ని వేమన ఈ పద్యంలో అత్యంత చాకచక్యంగా ఎండగట్టాడు. ఈ భావానికి సరిగ్గా సరిపడే కథ పంచతంత్రంలోని నీల శృగాలం కథ. ఒక మాయా నక్క కథ, మాయ చేసిన నక్క కథ. ఒక అడవిలో చందరవుడు అనే నక్క ఉండేది. ఒకరోజు అది ఆహారం కోసం సమీపంలోని ఒక పట్టణంలోకి ప్రవేశించింది. అక్కడ ఉన్న కుక్కలు దాన్ని చూసి మొరుగుతూ వెంటపడడంతో ప్రాణభయంతో ఓ రంగులు వేసే మేస్త్రి ఇంటి వైపు పరిగెత్తింది. అక్కడ నీలిమందు రంగుతో నిండి ఉన్నటువంటి ఒక పెద్ద తొట్టె ఉంది. ఈ నక్క పరిగెత్తుకుంటూ వెళ్ళి కాలు జారి ఆ తొట్టెలో పడిపోయింది. కుక్కలు వెళ్ళిపోయాక నక్క ఆ తొట్టిలోంచి బయటకు వచ్చింది. దాని శరీరం అంతా నీలం రంగులోకి మారిపోయింది. వింతగా మెరిసిపోసాగింది. నీలిరంగులో ఉన్న తన రూపాన్ని చూసుకుని ఆ నక్క అడవికి తిరిగి వెళ్ళింది. అడవిలోని సింహాలు, పులులు, ఏనుగులు, కోతులు మరియు ఇతర అన్ని జంతువులు ఆ వింత రంగు జంతువును చూసి భయపడి దూరంగా పారిపోవడం మొదలుపెట్టాయి. ఇది గమనించిన నక్క ఉపాయంతో పెద్దగా ఇట్లా ఆలోచించుకుంది. ఒక ఉపాయం పన్నిన తర్వాత, జంతువులారా భయపడకండి, ఈ లోకానికి ఒక దిక్కు, నాయకుడు లేడని భావించి మిమ్మల్ని పాలించడానికి బ్రహ్మదేవుడే నన్ను ప్రత్యేకంగా సృష్టించి ఇక్కడికి పంపించాడు. ఇకపై నేనే మీ రాజును అని పలికింది. అడవిలోని జంతువులన్నీ ఆ నక్క బాహ్య రూపాన్ని, మాటలను నమ్మి దానికి ప్రణామం చేశాయి. అప్పటి వరకు అడవికి రాజుగా ఉన్న సింహం కూడా దానికి లొంగిపోయింది. జంతువులన్నీ దానికి రోజు వేటాడి తెచ్చిన ఆహారాన్ని సమర్పించేవి. నక్క ఏ కష్టమూ చేయకుండా రాజభోగాలు అనుభవిస్తూ తన స్వజాతి నక్కలను మాత్రం అడవి సరిహద్దుల్లోకి కూడా రాకుండా తరిమి కొట్టించింది జంతువుల చేత. కొన్నాళ్లకు ఒక పౌర్ణమి రాత్రి అడవి సరిహద్దుల్లో ఉన్నటువంటి తన స్వజాతి నక్కల గుంపు గట్టిగా ఊలవేయడం ప్రారంభించింది. రాజసింహాసనం పైన కూర్చున్న ఈ మాయా నక్క తన సహజ స్వరూపాన్ని ఆపుకోలేక గొంతు కలిపి పెద్దగా ఊలవేసింది. అది చూసినటువంటి సింహం, పులి, ఇతర జంతువులు షాక్ అయిపోయాయి. అబ్బదేవుడా, ఇది బ్రహ్మ పంపిన రాజా కాదు, ఇది కేవలం రంగు పూసుకున్న ఒక నీతి మాలిన నక్క అని ఆ జంతువులన్నీ గ్రహించాయి.
నిజం తేలగానే అడవి జంతువులన్నీ కలిసి నక్కను వెంబడించి వెంబడించి తరిమి తరిమి చంపేశాయి. ఈ కథతో వేమన పద్యాన్ని పోల్చుకొని చూద్దాం. వేమన చెప్పిన సూత్రానికి పంచతంత్రం కథలోని ఈ నీల శృగాల కథ పరిపూర్ణమైనటువంటి నిదర్శనం. కోతికి కొత్త పుట్టము కట్టుట అన్నాడు వేమన. నక్క నీలం రంగు పూసుకోవడం అంతర్గత యోగ్యత లేదా నీతి లేకపోయినా కేవలం బాహ్యమైనటువంటి రంగు ఆడంబరంతో గొప్ప స్థానంలో ఉన్నట్లు నటించడం. వాడు నీతిహీనుడు, మాయా నక్క. ఏ విధమైన అర్హత, నిజాయితీ, ధర్మం లేకపోయినా జంతువులను మోసం చేసి రాజుగా చెలామణి అయిన నక్క నీతిహీనుడికి సంకేతం. కొండముచ్చులు నిర్భాగ్యులు అన్నాడు. అడవిలోని జంతువులు నక్క యొక్క బాహ్య రూపాన్ని చూసి దాని వెనుక ఉన్న మోసాన్ని గ్రహించలేక గుడ్డిగా దానిని రాజుగా కొలిచిన అడవి జంతువులు వేమన చెప్పినటువంటి నిర్భాగ్యులు, మూర్ఖులైన అనుచరులు. వారికి ఇది సంకేతం. ఈ కథ ద్వారా వేమన పద్యం చెప్పే సత్యం స్పష్టమవుతుంది. అర్హత లేని నీతిహీనుడు ఎంతటి బాహ్య ఆడంబరాన్ని ప్రదర్శించినా విచక్షణ జ్ఞానం లేని మూర్ఖులు మాత్రమే అతడిని కొలుస్తారు. కానీ అంతిమంగా నిజం బయటపడినప్పుడు ఆ మోసం సమూలంగా నశిస్తుంది అని మనము ఈ కథ వేమన పద్యం ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి కోతి నొనర తెచ్చి కొత్త పుట్టము గట్టి కొండమృచ్చులెల్ల కొలిచినట్లు నీతిహీను చెంత నిర్భాగ్యులుందురు విశ్వదాభిరామ వినురవేమ. ఇలాంటి అద్భుతమైన మరో పద్యం, ఇలాంటి అద్భుతమైన మరో కథతో మరొక వీడియోలో మీ ముందుకు మరో వారం వస్తాను. అంతవరకు సెలవు. ధన్యోస్మి. శుభం భూయాత్.